హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ షన్ను. ఈరోజు మీకు ఈ వీడియోలో డైస్ ప్రాబ్లమ్స్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ప్రీవియస్గా డైస్ కాన్సెప్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైనా వీడియో వాచ్ చేయకపోతే ఒకసారి ఆ వీడియో అయితే వాచ్ చేయండి, మీకు కాన్సెప్ట్ మీద అయితే క్లారిటీ వస్తుంది. అండ్ ఆ వీడియో వాచ్ చేసిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ టాపిక్ అయితే చూడండి, ఈ ప్రాబ్లమ్స్ వీడియో అయితే చూడండి. అండ్ నెక్స్ట్ ఒకసారి కాన్సెప్ట్ రీకాల్ చేద్దాం. సో మనకి డైస్ కాన్సెప్ట్ వచ్చేసి మెయిన్లీ 4 కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి. ఓకే, సో ఈ 4 కాన్సెప్ట్స్ లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే అన్ఫోల్డెడ్ డైస్. సో అన్ఫోల్డెడ్ డైస్ లో మనకి ఇలా ఇచ్చినప్పుడు ఒక సిరీస్ లో ఇస్తారు. సో ఇట్లా సిరీస్ ఇస్తారు అండ్ నెక్స్ట్ అవుట్ సైడ్ కి ఒక 2 బాక్సెస్ అనేవి ఇస్తారు అనమాట. సో ఇట్లా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఏకి ఆపోజిట్ అడిగారు అనుకోండి. సో ఏకి ఆపోజిట్ ఏమవుతుందంటే ఒక బాక్స్ లీవ్ చేసి దాని నెక్స్ట్ బాక్స్ ఆల్టర్నేటివ్ బాక్సెస్ అవుతాయి అనమాట. ఓకే, ఏకి ఆపోజిట్ దాని ఆల్టర్నేటివ్ బాక్స్ అవుతుంది అండ్ బికి ఆపోజిట్ దానికి ఆల్టర్నేటివ్ బాక్స్ అవుతుంది. సో ఇది అండ్ నెక్స్ట్ మనకి అవుట్ సైడ్ బాక్సెస్ ఏమైతే ఉన్నాయో అవి ఆపోజిట్ ఫేసెస్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇది అన్ఫోల్డెడ్ డైస్ టాపిక్ కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ సేమ్ సైడ్ సేమ్ నెంబర్. సో ఇదొక కాన్సెప్ట్ అన్నమాట. సో అన్ఫోల్డెడ్ అనేది ఫస్ట్ కాన్సెప్ట్. సో సేమ్ సైడ్ సేమ్ నెంబర్ అనేది మనకి ఇంకో కాన్సెప్ట్ అన్నమాట. మనకి అన్ఫోల్డెడ్ అనేది ఒక కాన్సెప్ట్. సో సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే సేమ్ సైడ్ సేమ్ నెంబర్. ఈ కాన్సెప్ట్ లో మనకి ఒక నంబర్ అయితే సిమిలర్ గా ఇస్తారు, రెండు డైస్ లో ఏదో ఒక నంబర్ మనకి కామన్ గా ఇస్తారు. సో అండ్ నెక్స్ట్ ఏం చెక్ చేసుకోవాలంటే ఆ నంబర్ కామన్ సైడ్ లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఇందులో మనకి కామన్ నెంబర్ ఏంటి, 1 ఉంది. 1 ఉంది అండ్ నెక్స్ట్ కామన్ సైడ్ కూడా ఉంది. ఓకే, సో 1 రెండు డైస్ లో టాప్ పొజిషన్ లో ఉంది కాబట్టి అది కామన్ సైడ్ కామన్ నెంబర్ అనే కండిషన్ అయితే సాటిస్ఫై అవుతుంది. ఓకే, సో ఇట్లా ఉన్నప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్ గా మనకి ఆపోజిట్ సైడ్స్ తీసుకోవచ్చు. ఓకే, అంటే మనకి టాప్ పొజిషన్స్ లో ఉన్నవి ఆపోజిట్ అవుతాయి, రెండు డైస్ లో టాప్ పొజిషన్స్ లో ఉన్నవి ఆపోజిట్ అవుతాయి అండ్ లెఫ్ట్ పొజిషన్స్ లో ఉన్నవి ఆపోజిట్ అవుతాయి. సో 2 ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఉంది, 4 ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ 3 అక్కడ ఉంది, రైట్ సైడ్ ఉంది. సో 3 అండ్ 5 మనకి ఆపోజిట్ సైడ్స్ అవుతాయి, ఎందుకంటే 3 ఇక్కడ రైట్ సైడ్ ఉంది, మళ్ళీ ఇక్కడ 5 కూడా రైట్ సైడ్ అనేది ఉంది. ఓకే, సో ఇవి ఆపోజిట్స్ అవుతాయి అన్నమాట. మన కామన్ సైడ్ కామన్ నెంబర్ కాన్సెప్ట్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ అన్కామన్ సైడ్ సేమ్ నెంబర్ కాన్సెప్ట్ ఒకసారి చూద్దాం. సో థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసి అన్కామన్ సైడ్ కామన్ నెంబర్. అంటే మనకి రెండు డైస్ ఇచ్చారు. సో ఇదొక డైస్, ఇదొక డైస్. దీంట్లో మాకు కామన్ నెంబర్ ఏముంది, 4 ఉంది. సో 4 అనేది కామన్ నెంబర్ ఉంది కానీ కామన్ సైడ్ లో ఉందో లేదో కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ 4 ఎక్కడ ఉంది, మనకి రైట్ సైడ్ ఉంది అండ్ ఇక్కడ 4 వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ ఉంది. సో కామన్ సైడ్ మ్యాచ్ అవ్వట్లేదు. సో ఇట్లా కామన్ సైడ్ మ్యాచ్ అవ్వలేనప్పుడు ఏదో ఒక డైస్ లో నంబర్స్ స్టాండర్డ్ గా ఉంచేసేయండి, అంటే రొటేషన్ చేయకుండా స్టాండర్డ్ గా ఉంచేసి ఇంకొక డైస్ లో మనకి క్లాక్ వైజ్ రొటేషన్ అయితే చెయ్యాలి. ఓకే, క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ ఎలా ఎలా రొటేట్ చేసినా మనకి నంబర్స్ అయితే రొటేషన్ అవుతుంది. అండ్ లాస్ట్ లో మనకి ఏం రావాలంటే మనకి కామన్ సైడ్ అయితే రావాలి. ఓకే, రొటేషన్ చేసిన తర్వాత ఆ నంబర్ అనేది కామన్ సైడ్ లో వచ్చేటట్టు చూసుకోవాలి. సో అప్పటి వరకు మనం రొటేషన్ అయితే కంటిన్యూ చేయాలి. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకు 4 రైట్ సైడ్ ఉంది, ఇక్కడ 4 లెఫ్ట్ సైడ్ ఉంది. ఓకే, సో మనం ఈ 4 ని ఇక్కడికి తీసుకొస్తే మనకి ఈ పొజిషన్ కి వచ్చేస్తుంది, నెక్స్ట్ సెకండ్ డైస్ లోని పొజిషన్ కి వచ్చేస్తుంది. సో 1 టైం క్లాక్ వైజ్ రొటేషన్ చేస్తే మనకి వచ్చేస్తుంది. ఓకే, సో అదే మీరు సెకండ్ డైస్ రొటేషన్ చేస్తే ఒకవేళ ఈ డైస్ స్టాండర్డ్ గా ఉంచేసి మీరు ఈ డైస్ రొటేషన్ చేస్తే మీరు ఎన్ని పొజిషన్స్ మార్చాల్సి ఉంటది, 2 రొటేషన్స్ చేయాల్సి ఉంటది, అప్పుడు టైం వేస్ట్ కదా. సో ఈ 4 ని ఇక్కడ ఈ పొజిషన్ కి వచ్చేంత వరకు చేంజ్ చేయాల్సి ఉంటది. సో టైం వేస్ట్ కాబట్టి మనం ఈ ఫస్ట్ డైస్ ని జస్ట్ ఒక రొటేషన్ చేస్తే మనకి సెకండ్ డైస్ పొజిషన్స్ అనేవి వస్తాయి. ఓకే, సో సెకండ్ డైస్ లో 4 అనే పొజిషన్ అనేది వస్తుంది. సో నేను ఏం చేస్తానంటే సెకండ్ డైస్ వాల్యూస్ స్టాండర్డ్ గా ఉంచేస్తాను, ఫస్ట్ డైస్ వాల్యూస్ క్లాక్ వైజ్ రొటేషన్ చేస్తాను.
ఓకే, సో ఇది నేను యూజ్ చేస్తున్న కాన్సెప్ట్. ఫస్ట్ క్వశ్చన్ లో ఎట్లా ఉంది 5 3 4 అండ్ నెక్స్ట్ సెకండ్ డైస్ లో పొజిషన్స్ ఎట్లా ఉన్నాయి 1 4 2. సో నేను దీన్ని క్లాక్ వైజ్ రొటేషన్ చేయాలనుకుంటున్నా. సో 4 ని ఇక్కడికి తీసుకొస్తున్నాను నేను. 4 పొజిషన్ మారుతుంది అండ్ నెక్స్ట్ 3 పొజిషన్ మారుతుంది. ఓకే, 3 ఏమో 5 ప్లేస్ లోకి వెళ్తుంది. సో అన్ని నంబర్స్ కూడా మనం పొజిషన్స్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. క్లాక్ వైజ్ రొటేషన్ చేసినప్పుడు అన్ని నంబర్స్ పొజిషన్స్ చేంజ్ చేయాలి. అప్పుడు 5 ఎక్కడికి వస్తుంది 4 పొజిషన్ లోకి వస్తుంది. సో ఫస్ట్ 4 చేంజ్ చేసుకున్నాం, నెక్స్ట్ 3 ఏమో 5 పొజిషన్ లోకి వెళ్తుంది అంటే ఇక్కడికి వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ 5 ఏమో 4 పొజిషన్ లోకి వస్తుంది అంటే ఇక్కడికి వస్తుంది. సో ఇది ఫస్ట్ క్లాక్ వైజ్ రొటేషన్ అన్నమాట. సో ఫస్ట్ క్లాక్ వైజ్ రొటేషన్ చేసినప్పుడు మనకి ఈ పొజిషనల్ వాల్యూస్ అయితే వచ్చినాయి డైస్ లో. సో మనకి ఇక్కడ మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ డైస్ తో మనం స్టాండర్డ్ గా పొజిషన్స్ ఉంచేసిన డైస్ తో మనం చెక్ చేసుకోవాలి. కామన్ సైడ్ కామన్ నెంబర్ వస్తుంది. సో మనకు 4 అనేది కామన్ గా ఉంది అండ్ సైడ్ కూడా కామన్ గా ఉంది ఇక్కడ. ఓకే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చింది, ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ వచ్చింది. సో మన పొజిషన్స్ అనేవి సరిపోయినాయి. ఓకే, ఈ కండిషన్ అయితే సాటిస్ఫై అయింది. సారీ, ఈ కామన్ నెంబర్ కామన్ సైడ్ అనే కండిషన్ అయితే మనకి సాటిస్ఫై అయింది. సో ఇప్పుడు డైరెక్ట్ గా వాల్యూస్ తీసుకోవడమే. ఇక్కడ నీట్ గా వేస్తాను 3 4 5. సో ఇప్పుడు ఏమవుతుంది 1 కు ఆపోజిట్ 3 అవుతుంది, 2 కు ఆపోజిట్ 5 అవుతుంది అండ్ 4 కు ఆపోజిట్ ఏమొస్తుందంటే మనకి కనిపించలేని నంబర్. అంటే మనకి క్వశ్చన్ లో ఇవ్వలేని నంబర్ ఏముంది 1 to 6 నంబర్స్ డైస్ ఉంటాయి. సో డైస్ లో 1 to 6 నంబర్స్ ఉంటాయి. ఇందులో మిస్సింగ్ నంబర్ ఏం మిస్ అవుతుంది 6 మిస్ అవుతుంది. సో 4 కు ఆపోజిట్ 6 అవుతుంది అన్నమాట. ఓకే, ఇట్లా చెయ్యాలి. సో మీరు ఎగ్జామినేషన్ లో మీకు ఇలా అన్కామన్ సైడ్ అండ్ కామన్ నెంబర్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే మీకు ఏదైతే నంబర్ కనిపించట్లేదో ఆ నంబర్ కి ఆ కామన్ నెంబర్ ఉన్న నంబర్ కి మనకి ఏదైతే నంబర్ కనిపించట్లేదో అది ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో మీరు డైరెక్ట్ గా ఆ కనిపించలేని నంబర్ ఏదైతే ఉందో క్వశ్చన్ లో ఇవ్వలేని నంబర్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా వేసారు. ఓకే, సో మీరు కామన్ సైడ్ ఇచ్చినా అన్కామన్ సైడ్ ఇచ్చినా మీకు కామన్ గా ఏదైతే నంబర్ వచ్చారో క్వశ్చన్ లో ఆ నంబర్ కి ఆపోజిట్ సైడ్ ఏమవుతుందంటే మన క్వశ్చన్ లో ఏ నంబర్ అయితే ఇవ్వలేదో ఆ నంబర్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇట్లా చెయ్యాలి. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఒక డైస్ లో 2 నెంబర్స్ కామన్ గా ఉంటాయి అనమాట. ఓకే, 2 నెంబర్స్ 2 డైస్ లో కామన్ గా ఉంటాయి. అంటే ఈ 2 డైస్ చూడండి ఒకసారి. ఈ 2 డైసెస్ లో మనకి 2 నెంబర్స్ కామన్ గా అయితే ఉన్నాయి. సో 6 కామన్ గా ఉంది అండ్ నెక్స్ట్ 3 కామన్ గా ఉంది. సో ఇట్లా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆ 2 నెంబర్స్ ఏవైతే కామన్ గా ఇచ్చారో అవి క్యాన్సిల్ అవుట్ చేశాను. సో క్యాన్సిల్ అవుట్ చేస్తే మనకి మిగిలిపోయిన నంబర్స్ ఏం మిగిలాయి 2 మిగిలింది 4 మిగిలింది. సో 2 కు ఆపోజిట్ ఏమవుతుందంటే 4 అవుతుంది. ఓకే, మనకి టోటల్ 4 కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి. సో ఈ 4 కాన్సెప్ట్స్ మనం రీకాల్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దాం. ఈ ప్రాబ్లం చూడండి. సో మనకి 2 డైస్ ఇచ్చారు. దీంట్లో మనకి ఆపోజిట్ 3 అడిగారు అనుకోండి. సో ఈ డైస్ లో మనం ఆపోజిట్ 3 ఏంటో కనుక్కోవాలి. సో ఫస్ట్ మనం ఈ 2 డైస్ లో గమనించాల్సింది ఏంటంటే కామన్ నెంబర్ ఉందా లేదో చెక్ చేసుకోవాలి. సో కామన్ నెంబర్ 3 ఉంది. సో నెక్స్ట్ ఆ 3 అనేది కామన్ సైడ్ లో ఉందో లేదో కూడా చెక్ చేసుకోవాలి. సో 3 మనకి టాప్ పొజిషన్ లో ఉంది ఫస్ట్ డైస్ లో అండ్ నెక్స్ట్ 3 వచ్చేసి సెకండ్ డైస్ లో టాప్ పొజిషన్ లో ఉంది. సో మనకి సేమ్ సైడ్ సేమ్ నెంబర్ అనే కాన్సెప్ట్ అయితే సాటిస్ఫై అవుతుంది. సో ఇట్లా సాటిస్ఫై అయినప్పుడు ఏం చేయాలంటే మనకి 1 కు ఆపోజిట్ 2 అవుతుంది అప్పుడు అండ్ 5 కు ఆపోజిట్ 6 అవుతుంది అండ్ 3 కు ఆపోజిట్ ఏమవుతుందంటే మనకి 3 2 టైమ్స్ కామన్ గా వచ్చింది కాబట్టి 2 డైస్ లో 2 సార్లు వచ్చింది కాబట్టి 3 కు ఆపోజిట్ మనకి డైస్ లో 1 to 6 నంబర్స్ ఉంటాయి. దాంట్లో ఏ నెంబర్ అయితే మిస్ అవుతుందో అది 3 కు ఆపోజిట్ అవుతుంది. సో దీంట్లో మనకి ఏ నెంబర్ మిస్ అవుతుంది 1 to 6 నంబర్స్ లో. సో 1 ఉంది 2 ఉంది 5 ఉంది 6 ఉంది 3 2 టైమ్స్ వచ్చింది అంటే 3 కు ఆపోజిట్ మనకు 4 మిస్ అవుతుంది. సో 3 కు ఆపోజిట్ ఏమవుతుందంటే 4 అవుతుంది.
ఓకే, సో 3కి ఆపోజిట్ ఆన్సర్ ఏంటంటే 4. అదే మీకు 5కి ఆపోజిట్ అడిగారు అనుకోండి, సో 5కి ఆపోజిట్ ఏమవుతుంది? సో 5కి ఆపోజిట్ లో ఏముందంటే మనకి 5 ఇక్కడ రైట్ సైడ్ ఉంది, అండ్ నెక్స్ట్ డైస్ లో రైట్ సైడ్ ఏ నెంబర్ ఉందో అదే 5కి ఆపోజిట్ అవుతుంది. సో నెక్స్ట్ డైస్ లో మనకి రైట్ సైడ్ ఏముంది? 6 ఉంది. సో 5కి ఆపోజిట్ 6 అవుతుంది. 5 ఆపోజిట్ 6. ఓకే, అదే మీకు 2కి ఆపోజిట్ అడిగారు అనుకోండి, సో 2కి ఆపోజిట్ ఏమవుతుంది? మనకి 2 ఎక్కడ ఉంది? ఇక్కడ డైస్ లో లెఫ్ట్ సైడ్ ఉంది. సో నెక్స్ట్ డైస్ లో మనకి లెఫ్ట్ సైడ్ ఏ నెంబర్ అయితే ఉందో అది 2కి ఆపోజిట్ అవుతుంది. సో 2కి ఆపోజిట్ 1 అవుతుంది. 2కి ఆపోజిట్ 1 అవుతుంది. సో ఇది కాన్సెప్ట్. అయితే ఫస్ట్ మనం ఏదన్నా 2 డైసెస్ కానీ 4 డైసెస్ కానీ 5 డైసెస్ ఇచ్చినా కూడా మనం ఎట్లా చేయాలంటే ఫస్ట్ ఏదో ఒక 2 డైసెస్ మనం టార్గెట్ చేయాలి. ఈజీగా ఆన్సర్ వచ్చేవి ఏదో 2 డైసెస్ చూస్ చేసుకోవాలి. ఓకే, సో ఆ 2 డైస్ చూస్ చేసుకొని మనకి ఈ సేమ్ సైడ్ సేమ్ నెంబర్ ఈ కాన్సెప్ట్ వచ్చేటట్టు ఆ డైస్ లో ఉన్న పొజిషన్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి. ఓకే, సో అలాంటి డైసెస్ చూస్ చేసుకొని ఈ కాన్సెప్ట్ సాటిస్ఫై అయినట్టు మనం చూసుకోవాలన్నమాట. ఈ కాన్సెప్ట్ సాటిస్ఫై అయిన తర్వాత మనం డైరెక్ట్ గా ఇలా ఆపోజిట్ సైడ్స్ అయితే తీసుకోవచ్చు. ఓకే, ఆన్సర్ ఈజీగా వస్తుంది. సో నెక్స్ట్ సమ్ చూద్దాం. సో ఈ సమ్ చూడండి ఒకసారి. దీనికి ఆపోజిట్ 1 అడుగుతున్నారు. సో ఆపోజిట్ 1 అడిగినప్పుడు ఈ 2 డైస్ లో కామన్ గా ఏ నెంబర్ ఉందో అది చెక్ చేసుకోవాలి. సో ఈ 2 డైస్ లో కామన్ గా మనకి ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది. సో 6 కామన్ నెంబర్ ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ పొజిషన్ సేమ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సో 6 ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది, అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది. సో మనకి ఈ సేమ్ సైడ్ సేమ్ నెంబర్ కాన్సెప్ట్ అయితే సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? డైరెక్ట్ గా వాల్యూస్ తీసుకోవాలి. ఇప్పుడు 1కి ఆపోజిట్ ఏమవుతుంది? 2 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 1 టాప్ పొజిషన్ లో ఉంది, అండ్ సెకండ్ డైస్ లో ఇక్కడ టాప్ పొజిషన్ లో ఏముంది? 2 ఉంది. సో అందుకే మనకి 1కి ఆపోజిట్ 2 అవుతుంది. ఓకే, మనకి క్వశ్చన్ లో అడిగింది 1కి ఆపోజిట్ అడిగారు కాబట్టి మనకి ఆన్సర్ 2 అవుతుంది. ఓకే, సో ఒకవేళ మనకి క్వశ్చన్ లో ఇక్కడ 1కి ఆపోజిట్ అడగలేదు, సో 1కి బదులు 5 ఆపోజిట్ అడిగారు, ఆపోజిట్ 5 అడిగారు. సో అప్పుడు ఏమవుతుంది ఆన్సర్? సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 5 ఇక్కడ మనకి రైట్ సైడ్ ఉంది. సో నెక్స్ట్ డైస్ లో రైట్ సైడ్ పొజిషన్ లో ఏదైతే నెంబర్ ఉందో అది మనకు ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో 5కి ఆపోజిట్ ఏమవుతుందంటే 4 అవుతుంది. ఓకే, 5 ఆపోజిట్ 4, ఆన్సర్ 4 అవుతుంది. అండ్ నెక్స్ట్ 6కి ఆపోజిట్ అడిగాను అనుకోండి, సో 6 మనకి ఇక్కడ 2 టైమ్స్ రిపీట్ అయింది. ఈ 2 డైస్ లో 2 టైమ్స్ రిపీట్ అయింది. సో ఇట్లా 2 టైమ్స్ రిపీట్ అయినప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 1 to 6 నెంబర్స్ లో ఏ నెంబర్ అయితే మిస్ అవుతుందో సో ఆ నెంబర్ అనేది 6కి ఆపోజిట్ అవుతుంది. సో ఇక్కడ నాకు ఏ నెంబర్ మిస్ అవుతుంది? 1 ఉంది, 5 ఉంది, 2 ఉంది, 4 ఉంది, 6 ఉంది. మనకి 3 నెంబర్ మిస్ అవుతుంది. 3 నెంబర్ మిస్ అవుతుంది కాబట్టి 6కి ఆపోజిట్ 3 అవుతుంది. ఓకే, సో ఇట్లా చేయాలి. ఇట్లా సమ్స్ సేమ్ సైడ్ సేమ్ నెంబర్ ఇచ్చినప్పుడు ఇట్లా చేయాలి సమ్. సో ఒకసారి ఈ సమ్ చూడండి. ఈ సమ్ లో మనకి ఏం అడుగుతున్నారు? ఆపోజిట్ స్టార్ అడుగుతున్నారు, అండ్ ఇక్కడ మనకి 4 డైస్లు ఉన్నాయి. సో ఈ 4 డైసెస్ లో మనకి ఆపోజిట్ స్టార్ ఏంటో కనుక్కోవాలి. ఇట్లా 4 డైస్ ఇచ్చినప్పుడు ఏం చెప్పాను? ఎనీ 2 డైసెస్ టార్గెట్ చేయండి. ఎనీ 2 డైసెస్. ఓకే, ఎనీ 2 డైసెస్ టార్గెట్ చేయండి, అండ్ మీరు చూస్ చేసుకున్న డైస్ తో మనకి ఆన్సర్ రావాలన్నమాట. సో మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేవి ఏవో 2 డైసెస్ చూస్ చేసుకోండి. సో మీరు ఫస్ట్ డైస్ సెకండ్ డైస్ చూస్ చేసుకున్నారు అనుకోండి, ఫస్ట్ డైస్ సెకండ్ డైస్ చూస్ చేసుకుంటే మీకు ఆన్సర్ రాదు. ఎందుకంటే మీకు ఇక్కడ 2 కామన్ గా ఉన్నాయి, అంటే 2 ఎలిమెంట్స్ కామన్ గా ఉన్నాయి. @ కామన్ గా ఉంది, అండ్ నెక్స్ట్ స్టార్ కామన్ గా ఉంది. సో మీ కాన్సెప్ట్ ఏంటి? ఎనీ 2 ఎలిమెంట్స్ కామన్ గా ఉన్నప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే మీరు ఈ 2 క్యాన్సిల్ అవుట్ చేయాల్సి ఉంటుంది.
ఓకే, ఈ 2 క్యాన్సిల్ అవుట్ చేస్తే మనకి మిగిలినవి ఆపోజిట్ సైడ్స్ అవుతున్నాయి. 1 కి ఆపోజిట్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. ఓకే, ఈ కాన్సెప్ట్ ప్రకారం. బట్ మనకి కావాల్సింది ఏంటి, ఆపోజిట్ టు స్టార్ కావాలి. మనకు ఆపోజిట్ టు ప్లస్ అండ్ మైనస్ వస్తుంది. సో మనం ఫస్ట్ డైస్ సెకండ్ డైస్ తీసుకుంటే మనకు ఆన్సర్ అనేది రావట్లేదు. సో మనం ఫస్ట్ డైస్ సెకండ్ డైస్ కాంబినేషన్ ఫెయిల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకెక్కడ ఉంది స్టార్. సో థర్డ్ డైస్ లో కూడా మనకి ఈ స్టార్ అనేది ఉంది. సో సెకండ్ డైస్ థర్డ్ డైస్ కాంబినేషన్ తీసుకోండి. సెకండ్ డైస్ థర్డ్ డైస్ కాంబినేషన్ తీసుకుంటే మళ్ళీ మీకు 2 ఎలిమెంట్స్ కామన్ గా వస్తున్నాయి. ఓకే, స్టార్ కామన్ గా వస్తుంది అండ్ ప్లస్ కూడా కామన్ గా వస్తుంది. సో ఇక్కడ స్టార్ కామన్ గా ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్లస్ కూడా కామన్ గా వస్తుంది. సో సెకండ్ డైస్ థర్డ్ డైస్ తీసుకున్నా కూడా మనకి కాంబినేషన్ అనేది సెట్ అవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ ఏం చేస్తారంటే థర్డ్ డైస్ ఫోర్త్ డైస్ తీసుకోండి. సో థర్డ్ డైస్ ఫోర్త్ డైస్ తీసుకోండి. దీంట్లో మనకి 2 ఎలిమెంట్స్ కామన్ గా ఉన్నాయి. ఆ ఎలిమెంట్స్ ఏంటి, ఈ డాలర్ సింబల్ ఒకటి కామన్ గా ఉంది అండ్ నెక్స్ట్ ప్లస్ సింబల్ ఒకటి కామన్ గా ఉంది. సో ఈ 2 ఎలిమెంట్స్ క్యాన్సిల్ అవుట్ చేసేస్తే మనకి మిగిలిపోయిన ఎలిమెంట్స్ ఏమున్నాయి, స్టార్ ఉంది, 8 ఉంది. సో మనకి మిగిలిపోయిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆపోజిట్ అవుతాయి అన్నమాట. సో మనకి ఇప్పుడు ఆన్సర్ వచ్చింది కదా, స్టార్ కి ఆపోజిట్ 8. సో మనకి ఈ కాంబినేషన్ లో ఆన్సర్ వస్తుంది. 3-4 కాంబినేషన్ లో మనకి ఆన్సర్ అనేది వస్తుంది. స్టార్ కి ఆపోజిట్ ఏమవుతుంది, 8 వస్తుంది. ఓకే, సో ఇలా డైస్ అయితే చూస్ చేసుకోవాలన్నమాట. మనకి ఫస్ట్ డైస్ సెకండ్ డైస్ చూస్ చేసుకున్నాం, ఆ కాంబినేషన్ లో మనకి ఆన్సర్ అనేది రావట్లేదు. అండ్ సెకండ్ డైస్ థర్డ్ డైస్ చూస్ చేసుకున్నాం, దాంట్లోని మనకు ఆన్సర్ రాలేదు. నెక్స్ట్ థర్డ్ డైస్ ఫోర్త్ డైస్ చూస్ చేసుకున్నాం. సో ఈ కాంబినేషన్ లో మనకి ఆన్సర్ అనేది వచ్చింది. సో మీకు ఎగ్జామినేషన్ లో ఏ డైస్ చూస్ చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుందో అది మీకు తెలియాలన్నమాట. సో ఇది మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అలవాటు అవుతుంది. ఓకే, ఈ సమ్ అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సరే, ఈ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లంలో మీకు 2 డైస్లు ఇచ్చారు అండ్ ఇందులో ఒక నెంబర్ అయితే కామన్ గా ఉంది, 4 అనే నెంబర్ కామన్ గా ఉంది. అండ్ నెక్స్ట్ ఈ 4 నెంబర్ మనకు కామన్ సైడ్ ఉందో లేదో కూడా చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ 4 వచ్చేసి రైట్ సైడ్ ఉంది, ఇక్కడ 4 వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంది. సో కామన్ సైడ్ లో లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు కామన్ సైడ్ వచ్చేటట్టు ఇవి రొటేషన్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ చిన్న కాన్సెప్ట్ మీకు చెప్తాను, సింపుల్ ట్రిక్. మీకు ఎగ్జామినేషన్ లో కామన్ సైడ్ ఇచ్చిన, ఓకే, అన్కామన్ సైడ్ ఇచ్చిన, ఏదైతే 2 నెంబర్స్ రిపీట్ అవుతున్నాయో మీకు రిపీట్ అవుతున్నాయో ఆ నెంబర్ కి ఆన్సర్ ఏమవుతుందంటే మనకి 1 to 6 నెంబర్స్ లో ఏ నెంబర్ అయితే మిస్ అవుతుందో ఆ నెంబరే దానికి ఆన్సర్ అవుద్ది. అది కామన్ సైడ్ ఇచ్చినా అన్కామన్ సైడ్ ఇచ్చినా మీకు ఆన్సర్ అయితే అదే వస్తుంది. ఎందుకంటే మీకు అన్కామన్ సైడ్ ఇచ్చారనుకోండి మీరు రొటేషన్ చేయాల్సి ఉంటది. సో రొటేషన్ చేసినా మీకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఆ రిపీట్ అయిన నెంబర్ కి ఏదైతే మిస్ అవుతుందో నెంబర్ ఆ నెంబరే మనకి ఆపోజిట్ సైడ్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి 4 నెంబర్ రిపీట్ అవుతుంది, 4 అనే నెంబర్ రిపీట్ అవుతుంది. సో దీనికి ఆపోజిట్ సైడ్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ అన్కామన్ లో ఉంది సైడ్, కానీ అన్కామన్ సైడ్ లో ఉన్నా కూడా మీరు డైరెక్ట్ గా ఏదైతే నంబర్ మిస్ అవుతుందో 1 to 6 నెంబర్స్ లో ఆ నంబర్ మీరు డైరెక్ట్ గా తీసుకోవచ్చు. ఓకే, 4 కి ఆపోజిట్ 3 అవుతుంది. ఎగ్జామినేషన్ లో ఎట్లా అడిగితే ఎలా చేయండి. అదే ఈ రిపీట్ అయిన నంబర్ కాకుండా వేరే నంబర్ అంటే మనకి ఇక్కడ ఆపోజిట్ టు 6 అడిగారు. ఆపోజిట్ టు 6 అడిగారు కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయాలంటే రొటేషన్ చేయాలి కంపల్సరీ. ఓకే, రొటేషన్ చేయకుండా మీరు ఆన్సర్ డైరెక్ట్ గా తీసుకుంటే మీకు ఆన్సర్ రాంగ్ అవుతుంది. ఓకే, డైరెక్ట్ గా ఇట్లా రొటేషన్ చేయకుండా డైరెక్ట్ గా ఆపోజిట్ సైడ్స్ తీసుకుంటే మీకు ఆన్సర్ రాంగ్ అవుతుంది. సో ఇప్పుడు ఆపోజిట్ టు 6 అడిగారు కదా,
ఆపోజిట్ టు 6 అంటే వేరే నంబర్ అడిగారు కాబట్టి, రిపీట్ అవ్వలేని నంబర్ అడిగారు కాబట్టి మనం కంపల్సరీ రొటేషన్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఆపోజిట్ టు 6 అడిగారు కాబట్టి ఏదో ఒక నంబర్ లో డైస్ స్టాండర్డ్ గా ఉంచేసేయండి. ఓకే, సో నేను ఇప్పుడు ఈ డైస్ స్టాండర్డ్ గా తీసుకుంటే దీంట్లో ఉన్న పొజిషన్స్ క్లాక్ వైజ్ కింద మార్చుకుంటే నేను ఈ 4 ని ఇక్కడికి తీసుకురావాల్సి ఉంటది. ఓకే, 2 పొజిషన్ వచ్చేంత వరకు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిప్పుకోవాల్సి ఉంటది. అదే నేను ఈ డైస్ స్టాండర్డ్ గా తీసుకుంటే అండ్ ఈ పొజిషన్స్ క్లాక్ వైజ్ మార్చుకుంటే 4 అనేది ఒక స్టెప్ ముందుకు తీసుకుంటే నాకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ డైస్ లో స్టాండర్డ్ తీసుకున్నాం కాబట్టి 1 4 2 5 6 4. ఓకే, ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్తాను మళ్ళా. ఇప్పుడు నేను ఈ డైస్ స్టాండర్డ్ గా తీసుకుంటే సెకండ్ డైస్ ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ లోకి రొటేట్ చేసుకుంటే నేను 4 అనేది ఒక స్టెప్ ముందుకేస్తే నాకు ఈ సేమ్ సైడ్ కాన్సెప్ట్ అయితే వచ్చేస్తుంది. సేమ్ సైడ్ లోకి అయితే 4 పొజిషన్ వస్తుంది. అదే ఈ డైస్ స్టాండర్డ్ గా తీసుకొని ఈ డైస్ లో ఉన్న పొజిషన్స్ అనేవి క్లాక్ వైజ్ చేంజ్ చేసుకుంటే నేను ఈ 4 అనేది ఇక్కడ చేంజ్ చేసుకోవాల్సి ఉంటది. సో అంటే నేను 2 టైమ్స్ క్లాక్ వైజ్ పొజిషన్ లోకి చేంజ్ చేసుకోవాల్సి ఉంటది. దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే నాకు సింపుల్ గా ఆన్సర్ రావడం కోసం దీన్ని స్టాండర్డ్ గా ఉంచేస్తున్నాను. ఈ సెకండ్ డైస్ లో పొజిషన్ స్టాండర్డ్ గా ఉంచేసి ఫస్ట్ డైస్ లో పొజిషన్ ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్తున్నాను. అంటే నాకు ఒక రొటేషన్ తోని నాకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మీకు డ్రా చేసి చూపిస్తాను పొజిషన్స్. సో నేను ఈ డైస్ అయితే స్టాండర్డ్ గా ఉంచేస్తున్నాను. ఇది క్లాక్ వైజ్ రొటేషన్ చేస్తున్నాను. ఫస్ట్ ఏమవుతుంది, ఈ 4 అనేది 6 పొజిషన్ లోకి వెళ్తుంది, 6 అనేది 5 పొజిషన్ లోకి వెళ్తుంది, 5 వచ్చేసి 4 పొజిషన్ లోకి వెళ్తుంది. అంటే మనకి ఇలా వస్తుంది. నెక్స్ట్ డైస్ 4 ఇక్కడికి వస్తుంది, 6 ఇక్కడికి వస్తుంది అండ్ 5 ఇక్కడికి వస్తుంది. సో ఇప్పుడు చూడండి, 2 డైస్ కంపేర్ చేస్తే మనకు 4 పొజిషన్ అనేది ఇక్కడ లెఫ్ట్ లో వచ్చింది. సో ఇక్కడ ఈ డైస్ లో ఆల్రెడీ మనకి 4 పొజిషన్ అనేది లెఫ్ట్ లో ఉంది. అంటే మనకి సేమ్ సైడ్ సేమ్ నెంబర్ కాన్సెప్ట్ అయితే సాటిస్ఫై అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు డైరెక్ట్ గా వాల్యూస్ తీసుకోవచ్చు. మనకు ఆపోజిట్ టు 6 అడిగారు కాబట్టి ఇక్కడ 6 టాప్ పొజిషన్ లో ఉంది. సో ఇక్కడ టాప్ పొజిషన్ లో ఏముంది, 1 ఉంది. సో 6 కి ఆపోజిట్ ఏమవుతుంది, 1 అవుతుంది. ఆన్సర్ 1. ఎట్లా అనమాట. ఇలా మీకు 6 కి ఆపోజిట్ 5 అడిగారు అనుకోండి, 5 అడిగినప్పుడు మీరు డైరెక్ట్ గా ఈ పొజిషన్స్ అయితే తీసుకోవచ్చు. ఓకే, 5 కి ఆపోజిట్ ఏమవుతుంది, 2 అవుతుంది. ఓకే, కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటారు మీకు. ఇప్పుడు మనకి అన్కామన్ సైడ్ ఇచ్చిన కామన్ సైడ్ ఇచ్చిన ఏదైతే నంబర్ 2 టైమ్స్ రిపీట్ అయిందో మనకి 2 డైస్ లో కామన్ గా ఏదైతే నంబర్ ఉందో దానికి ఆపోజిట్ ఏమవుతుందంటే ఏదైతే మనకు 1 to 6 నంబర్స్ లో నంబర్ అనేది మిస్ అవుతుందో అదే దాని ఆపోజిట్ సైడ్ అవుతుంది. అది కామన్ సైడ్ అవనియండి, అన్కామన్ సైడ్ అవనియండి. ఓకే, అది ఒకవేళ మీకు ఆ కామన్ నెంబర్ కాకుండా వేరే నంబర్స్ అడిగారు అనుకోండి అన్కామన్ సైడ్ లో, సో ఇట్లా అన్కామన్ సైడ్ ఇచ్చారు. సో ఇక్కడ 4 కాకుండా రిపీట్ అయిన నంబర్ కాకుండా వేరే నంబర్ అడిగారు. సో వేరే నంబర్ కి ఆపోజిట్ అడిగినప్పుడు ఏం చేయాలంటే మీరు కంపల్సరీ క్లాక్ వైజ్ రొటేషన్ అనేది చెయ్యాలి. ఓకే, అప్పుడే మీకు కరెక్ట్ ఆన్సర్ అయితే వస్తుంది ఆపోజిట్ అడిగిన ఆపోజిట్ సైడ్ కి. ఓకే, ఇది కాన్సెప్ట్ అయితే. అండ్ నెక్స్ట్ మనకి 4 డైస్ ఇచ్చారు. సో దీనికి ఆపోజిట్ టు 6 అడుగుతున్నారు. అంటే మన 4 డైసెస్ లో మనకు సంబంధం లేదు. ఎనీ 2 డైసెస్ ఈజీగా ఆన్సర్ వచ్చేవి నేను తీసుకుంటాను అనమాట. సో 6 కి ఆపోజిట్ అంటే మనకి 6 నెంబర్ ఏ డైస్ లో ఉన్నాయి, ఫస్ట్ డైస్ లో ఉంది, సెకండ్ డైస్ లో ఉంటాయి. ఈ ఫస్ట్ డైస్ సెకండ్ డైస్ రెండు కంపేర్ చేస్తే మనకి 2 నెంబర్స్ అనేవి కామన్ గా ఉన్నాయి. సో 2 నెంబర్స్ కామన్ గా ఉన్నాయి. అందులో మనకి 6 కామన్ గా ఉంది అండ్ 2 కామన్ గా ఉంది. అంటే 6 2 రెండు క్యాన్సిల్ అవుట్ అయిపోతున్నాయి. సో ఇట్లా క్యాన్సిల్ అవుట్ అవ్వకూడదు. ఎందుకంటే మనకు ఆపోజిట్ 6 కావాలి కాబట్టి మనకి 6 నెంబర్ కంపల్సరీ క్యాన్సిల్ అవ్వకూడదు. ఓకే,
సో ఈ ఫస్ట్ డైస్ సెకండ్ డైస్ తీసుకుంటే ఈ కాంబినేషన్ లో నాకు ఆన్సర్ రావట్లేదు కాబట్టి మళ్ళీ సెకండ్ డైస్ థర్డ్ డైస్ కాంబినేషన్ తీసుకుంటున్నా. ఇప్పుడు మనకి సెకండ్ డైస్ థర్డ్ డైస్ లో 6 ఎటువైపు ఉందో చూసుకోండి. సో ఈ సెకండ్ డైస్ థర్డ్ డైస్ కాంబినేషన్ లో కూడా మనకి 2 నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి, 6, 4. సో మళ్ళీ మనకి 6 క్యాన్సిల్ అవుట్ అవుతుంది. సో ఈ సెకండ్ డైస్ థర్డ్ డైస్ కాంబినేషన్ కూడా వర్కౌట్ అవ్వట్లేదు. నెక్స్ట్ థర్డ్ డైస్ అండ్ ఫోర్త్ డైస్ కాంబినేషన్ తీసుకోండి. థర్డ్ డైస్ అండ్ ఫోర్త్ డైస్ కాంబినేషన్ లో మనకి ఏ నెంబర్ కామన్ గా ఉంది? 4 నెంబర్ కామన్ గా ఉంది. ఓకే, సో ఇది సేమ్ సైడ్ లో అయితే లేదు. సేమ్ సైడ్ లో లేదు కాబట్టి మనకి 4 అడుగుంటే డైరెక్ట్ గా ఈ నంబర్స్ లో ఏదైతే నంబర్ మిస్ అవుతుందో ఆ నంబర్ మనం డైరెక్ట్ గా వేసేవాళ్ళం. ఓకే, సో మనకి 4 కి ఆపోజిట్ అడగలేదు, మనకి 6 కి ఆపోజిట్ అడిగారు. సో 6 కి ఆపోజిట్ అడిగారు కాబట్టి మనం కంపల్సరీ రొటేషన్ అయితే చెయ్యాలి. ఓకే, సో ఈ రొటేషన్ అయితే చేద్దాం ఈ థర్డ్ డైస్ ఫోర్త్ డైస్ కి. నేను ఈ డైస్ అయితే స్టాండర్డ్ గా ఉంచేస్తున్నాను. ఈ డైస్ క్లాక్ వైజ్ రొటేషన్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఒక స్టెప్ ముందుకు తీసుకుంటే నాకు ఈ పొజిషన్ అనేది వస్తుంది, లెఫ్ట్ పొజిషన్ అనేది వస్తుంది. సో 1, 4, 2 అండ్ నెక్స్ట్ 5, 6, 4. ఇది స్టాండర్డ్ గా ఉంచేస్తున్నాను. ఇది క్లాక్ వైజ్ రొటేషన్ చేస్తాను. ఇప్పుడు క్లాక్ వైజ్ రొటేషన్ చేసిన తర్వాత నాకు వాల్యూస్ ఎలా వస్తుంది? 4 అనేది 6 పొజిషన్ లోకి వెళ్తుంది, అంటే 4 ఇక్కడికి వస్తుంది. సో 6 ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ 5 ఇక్కడికి వస్తుంది. అండ్ ఈ డైస్ లో పొజిషన్స్ అనేవి మనం చేంజ్ చేయట్లేదు కాబట్టి ఇది ఎట్లా కామన్ గా ఉంచేస్తాం, స్టాండర్డ్ గా ఉంచేస్తాం. సో ఇప్పుడు మనకి 6 కి ఆపోజిట్ ఏమవుతుందంటే 1 అవుతుంది, అంటే టాప్ పొజిషన్స్ లో ఏమున్నాయో అవి మనకి ఆపోజిట్ సైడ్స్ అవుతాయి. సో 6 కి ఆపోజిట్ 1 అవుతుంది. మన క్వశ్చన్ లో ఏం ఇచ్చారు? ఆపోజిట్ టు 6 అడిగారు. సో ఆన్సర్ 1 అవుతుంది. ఇట్లా తీసుకోవాలి. ఒకవేళ మనకి 5 కి ఆపోజిట్ అడుగుంటే మనం 2 ఆన్సర్ చేసేవాళ్ళం. ఓకే, 2 అనేది మనకు ఆన్సర్ వచ్చేది. సో ఒకవేళ 4 కి ఆపోజిట్ అడుగుంటే మనం డైరెక్ట్ గా మిస్ అవుతున్న నెంబర్ ఏంటో అదే డైరెక్ట్ మన ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే మనకు 4 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి రెండు డైస్ లో మనకి మిస్ అవుతున్న నెంబర్ ఏదైతే ఉందో అదే దాని ఆపోజిట్ నెంబర్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది. అండ్ నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. సో దీంట్లో మనకి ఆపోజిట్ టు 3 అడుగుతున్నారు. సో 3 కి ఆపోజిట్ ఏంటో మనం ఎట్లా కనుక్కోవాలంటే ఈ రెండు డైస్ కంపేర్ చేయండి. సో ఈ రెండు డైస్ లో మనకి ఒక నంబర్ కాదు 2 నంబర్స్ కామన్ గా ఉన్నాయి. సో 2 నంబర్స్ కామన్ గా ఉన్నాయి కాబట్టి ఆ 2 నంబర్స్ క్యాన్సిల్ అవుట్ చేసండి. 2 నంబర్స్ క్యాన్సిల్ అవుట్ చేసేస్తే మనకి మిగిలిపోయిన నంబర్స్ అనేవి ఆపోజిట్ అవుతాయి, అంటే మనకి 3 ఆపోజిట్ 1 అవుతుంది అన్నమాట. ఓకే, ఆన్సర్ వచ్చేసి 1. ఇలా చేయాలి. అండ్ నెక్స్ట్ ఈ సమ్ చూడండి. ఈ సమ్ మనకి డాట్స్ ఇచ్చారు. సో డాట్స్ అంటే మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది? సేమ్ నంబర్స్ అన్నమాట. ఇక్కడ మనకి ఎన్ని డాట్స్ ఉన్నాయి? 4 డాట్స్ ఉన్నాయి, అంటే ఇక్కడ వాల్యూ వచ్చేసి 4 అవుతుంది. ఇక్కడ మనకి ఎన్ని డాట్స్ ఉన్నాయి? 5 డాట్స్ ఉన్నాయి టోటల్. ఓకే, సో మనకి ఇక్కడ వాల్యూ వచ్చేసి 5 అవుతుంది. అండ్ ఇక్కడ డాట్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. సో దీని వాల్యూ వచ్చేసి 6 అవుతుంది. ఓకే, మీకు ఇలా కన్ఫ్యూజన్ గా ఉంటే ఇట్లా మీరు నంబర్స్ వేసుకోండి అక్కడ, లేకపోతే మీరు డైరెక్ట్ గా చేసేయండి. ఓకే, కన్ఫ్యూజన్ లేకపోతే. ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఇఫ్ దెర్ ఆర్ 2 డాట్స్ ఇన్ ది బాటమ్ హౌ మెనీ డాట్స్ ఆర్ అట్ ది టాప్. అంటే మనకి బాటమ్ లో 2 డాట్స్ ఉన్నాయంట. ఓకే, ఈ 2 డాట్స్ అనేవి బాటమ్ లో ఉన్నాయంట. నెక్స్ట్ ఎన్ని డాట్స్ ఈ 2 డాట్స్ కి టాప్ లో ఉన్నాయి అని అడుగుతున్నారు, అంటే టాప్ పొజిషన్ లో ఎన్ని డాట్స్ ఉన్నాయి అని అడుగుతున్నారు. ఇప్పుడు ఒక డైస్ లో మనం టాప్ వైపు చూస్తున్నాం అంటే బాటమ్ లో ఉన్నవి కనిపించవు మనకి. ఓకే, ఆ రెండు ఏమవుతాయి అంటే ఆపోజిట్ సైడ్స్ అవుతాయి. అట్లా కనిపించకుండా ఉన్న సైడ్ ఏమవుతుందంటే మనకి ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో మనకి సింపుల్ గా క్వశ్చన్ లో ఏం అడుగుతున్నారంటే 2 కి ఆపోజిట్ సైడ్ ఏంటని అడుగుతున్నారు అంతే. సో ఈ క్వశ్చన్ మొత్తం మీనింగ్ ఏంటంటే ఈ 2 డాట్స్ కి ఆపోజిట్ సైడ్ ఏంటని అడుగుతున్నారు. సో మనకి కాన్సెప్ట్ తెలుసు కాబట్టి ఈ 2 డాట్స్ కి ఆపోజిట్ సైడ్ ఏంటో ఎలా కనుక్కుంటారు? ఇక్కడ మనకి కామన్ సైడ్ ఏంటుందో అది చూసుకోండి.
ఇక్కడ 4 డాట్స్ కామన్ గా ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా 4 డాట్స్ కామన్ గా ఉన్నాయి. కామన్ సైడ్ లో కూడా ఉన్నాయి. ఓకే, సో టాప్ సైడ్ లోనే మనకి ఆ 4 డాట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మీరు డైరెక్ట్ గా వాల్యూస్ తీసుకోవచ్చు. సో మనకి ఆపోజిట్ 2 అడిగారు, 2 డాట్స్ కి ఆపోజిట్ అడిగారు అంటే దీనికి ఆపోజిట్ ఏంటని అడుగుతున్నారు. సో దీనికి ఆపోజిట్ ఏమవుతుందంటే మనకి 5 అవుతుంది. ఓకే, సో 2 డాట్స్ కి ఆపోజిట్ ఏమవుతుందంటే 5 డాట్స్ అవుతుంది ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఈ డైస్ చూడండి. సో మనకి టోటల్ 4 డైసెస్ ఇచ్చారు. ఈ 4 డైసెస్ లో మనకి ఆపోజిట్ ఎల్లో అడుగుతున్నారు. సో మనకి ఎల్లో ఏ డైస్ లో ఉంది? ఫస్ట్ డైస్, సెకండ్ డైస్, థర్డ్ డైస్, ఇది ఫోర్త్ డైస్. సో ఈ 4 డైసెస్ లో మనకి ఎల్లో వచ్చేసి ఫస్ట్ డైస్ లో ఉంది అండ్ నెక్స్ట్ థర్డ్ డైస్ లో ఉంది అండ్ నెక్స్ట్ ఫోర్త్ డైస్ లో ఉంది. అంటే మనకి 1, 3, 4 డైసెస్ లో ఎల్లో అనేది ఉంది. సో ఈ డైసెస్ మనం టార్గెట్ చేద్దాం. 1, 3, 4 కాంబినేషన్ టార్గెట్ చేద్దాం. సో మీరు ఫస్ట్ డైస్, థర్డ్ డైస్ తీసుకోండి. ఫస్ట్ డైస్ లో ఏముంది? ఎల్లో, బ్లూ, ఆరెంజ్. థర్డ్ డైస్ లో ఎల్లో, బ్లూ, రెడ్. అంటే మనకి 2 ఎలిమెంట్స్ అనేవి మళ్ళీ మనకి రిపీట్ అవుతున్నాయి. ఎల్లో రిపీట్ అవుతుంది, బ్లూ రిపీట్ అవుతుంది. సో ఈ 2 ఎలిమెంట్స్ క్యాన్సిల్ అయిపోతాయి. కానీ మనకి కావాల్సింది ఏంటి? ఎల్లో కావాలి. ఎల్లో క్యాన్సిల్ అయిపోతుంది. సో అంటే మనకి 1, 3 కాంబినేషన్ లో రావట్లేదు. అండ్ నెక్స్ట్ మీరు 2, 3 కాంబినేషన్ కూడా తీసుకోవచ్చు. 1, 3, 4 అని కాదు, ఎనీ 2 డైస్ కాబట్టి 2, 3 కాంబినేషన్ ట్రై చేయండి. సో 2, 3 కాంబినేషన్ తీసుకుంటే మనకి ఆరెంజ్, బ్లూ, వైలెట్ ఉంది అండ్ బ్లూ, ఎల్లో, రెడ్ ఉంది. సో 2, 3 కాంబినేషన్ లో మనకి కంపల్సరీ ఆన్సర్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకి కామన్ గా ఏముంది? బ్లూ ఉంది. ఓకే, ఇప్పుడు కామన్ గా మనకి బ్లూ ఉంది కాబట్టి మళ్ళీ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆ బ్లూ సేమ్ సైడ్ లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సో సేమ్ సైడ్ లో అయితే లేదు. సేమ్ సైడ్ లో లేదు కాబట్టి మనం క్లాక్ వైజ్ రొటేషన్ అయితే చెయ్యాలి. సో ఈ డైస్ రొటేట్ చేయండి. సో ఈ డైస్ రొటేషన్ చేస్తే మనకి బ్లూ అనేది ఇక్కడ రావాలి. అంటే మనకి 2 టైమ్స్ రొటేషన్. ఇక్కడ వరకు చేస్తే మనకి 1 టైం రొటేషన్ అయ్యేది. ఓకే, ఈ బ్లూ ఇక్కడికి తీసుకొచ్చి ఉంటే 1 టైం రొటేషన్ అయ్యి ఉండదు. బట్ మనకి ఇక్కడికి రొటేట్ చేస్తున్నాం అంటే 2 టైమ్స్ మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ చేస్తున్నాం అని అర్థం. సో మన కాన్సెప్ట్ ఎలాగో తెలుసు కాబట్టి ఎగ్జామినేషన్ లో టైం వేస్ట్ అవ్వకుండా 2 పొజిషన్స్ మార్చండి ప్రతిదిన. ఓకే, అన్ని ఎలిమెంట్స్ 2 పొజిషన్స్ ముందుకి క్యారీ అవుట్ చేయండి. అంటే మనకి బ్లూ వచ్చేసి ఆరెంజ్ పొజిషన్ లోకి వస్తుంది. ఓకే, ఆరెంజ్, వైలెట్, బ్లూ. ఇట్లా ఉన్నాయి వాల్యూస్. ఇది నేను క్లాక్ వైజ్ రొటేషన్ చేస్తాను. నేను క్లాక్ వైజ్ రొటేషన్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ థర్డ్ డైస్ స్టాండర్డ్ గా ఉంచేస్తున్నాను. ఇది స్టాండర్డ్ గా ఉంచేస్తున్నాను. బ్లూ, రెడ్, ఎల్లో. సో మన టార్గెట్ ఏంటి? ఈ బ్లూని ఈ ఆరెంజ్ పొజిషన్ లోకి తీసుకురావాలి. అంటే మనం డబుల్ టైం క్లాక్, ఇప్పుడు ఈ బ్లూని వైలెట్ తీసుకొచ్చుంటే, వైలెట్ ప్లేస్ లోకి తీసుకొచ్చుంటే 1 టైం క్లాక్ వైజ్ రొటేషన్ అయ్యేది. బట్ మనం ఆరెంజ్ పొజిషన్ లోకి తీసుకొస్తున్నాం కాబట్టి 2 టైమ్స్ క్లాక్ వైజ్ రొటేషన్ చేయాలన్నమాట. ఓకే, సో ఎగ్జామినేషన్ లో టైం వేస్ట్ చేయకుండా మీరు ఏం చేస్తారంటే ప్రతి ఎలిమెంట్, ఓకే, ఈచ్ ఎలిమెంట్ 2 స్టెప్స్ ముందుకు తీసుకెళ్తారు. ఓకే, 2 స్టెప్స్ క్లాక్ వైజ్ రొటేషన్ చేస్తారు. ఇప్పుడు అది ఎలా చేయాలో మీకు చెప్తా. ఇప్పుడు ఈ బ్లూ వచ్చేసి ఆరెంజ్ పొజిషన్ లోకి వెళ్తుంది. సో ఆరెంజ్ పొజిషన్ లోకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ బ్లూ వేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ ఆరెంజ్ ని 2 పొజిషన్స్ ముందుకు తీసుకెళ్తే మనకి వైలెట్ ప్లేస్ కి వస్తుంది. ఓకే, ఎందుకంటే ఒక స్టెప్ వదిలేసి మనం నెక్స్ట్ స్టెప్ లో వేస్తున్నాం ఆ ఎలిమెంట్ అనేది. అంటే మనకు ఆరెంజ్ ఇక్కడికి వస్తుంది. ఓకే, ఆరెంజ్ ఇక్కడికి వస్తుంది. సో వైలెట్ ఎక్కడికి రావాలి? అప్పుడు ఆరెంజ్ స్కిప్ చేసి, ఆరెంజ్ పొజిషన్ స్కిప్ చేసి బ్లూ పొజిషన్ లోకి రావాలి. అంటే ఇక్కడ వస్తుంది వైలెట్. ఓకే, సో ఇప్పుడు చూడండి
ఇప్పుడు ఈ స్టాండర్డ్ డైస్ మనం క్లాక్ వైజ్ రొటేషన్ చేసిన డైస్ కంపేర్ చేయండి. బ్లూ పొజిషన్ అనేది మనకి సేమ్ సైడ్ లో వచ్చింది. ఓకే, బ్లూ పొజిషన్ మనకి సేమ్ సైడ్ లో వచ్చింది కాబట్టి డైరెక్ట్ గా వాల్యూస్ తీసుకోండి. డైరెక్ట్ గా ఆపోజిట్ సైడ్స్ తీసుకోండి. మన క్వశ్చన్ లో ఏం అడిగారు? ఎల్లోకి ఆపోజిట్ అడిగారు. అంటే ఎల్లో ఆపోజిట్ ఏమవుతుంది? వైలెట్ అవుతుంది. ఓకే, సో ఇది ఎల్లో కదా, ఎల్లోకి ఆపోజిట్ వైలెట్. ఆన్సర్ మనకి వైలెట్ వచ్చింది. ఓకే, సో ఇలా చెయ్యాలన్నమాట. మీకు ఎప్పుడన్నా క్లాక్ వైజ్ రొటేషన్ చేయాల్సి ఉంటే మీరు ఆ పొజిషన్ వన్ టైం క్లాక్ వైజ్ రొటేషన్ చేస్తే జస్ట్ ఒక పొజిషన్ ముందుకి తీసుకొని వెళ్తారు అహెడ్. ఓకే, వన్ పొజిషన్ అహెడ్ చేస్తారు. ఓకే, ఒకవేళ 2 టైమ్స్ క్లాక్ వైజ్ పొజిషన్ చేస్తే మీరు ఒక ప్లేస్ లీవ్ చేసి ఒక పొజిషన్ గ్యాప్ ఇచ్చి ఆ నెక్స్ట్ పొజిషన్ లో అయితే ప్లేస్ చేస్తారు దాన్ని. ఓకే, ఇప్పుడు బ్లూ కి 2 టైమ్స్ క్లాక్ వైజ్ రొటేషన్ చేయాలి కాబట్టి ఆ పొజిషన్ రావాలంటే సేమ్ సైడ్ రావాలంటే వైలెట్ పొజిషన్ స్కిప్ చేసి ఆరెంజ్ పొజిషన్ లో అయితే మనం ప్లేస్ చేసి. ఓకే, సో ఇట్లా చేయాలన్నమాట. సో మనకి ఇక్కడతో ప్రాబ్లమ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మాక్సిమం ఈ మోడల్స్ అయితే అడుగుతారు అనమాట. సో ఈ మోడల్స్ దాటి ఇంకా క్వశ్చన్ లో అయితే మనకి డైస్ ప్రాబ్లమ్స్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మాక్సిమం ఈ మోడల్స్ మీరు కాన్సెప్ట్ కరెక్ట్ గా ప్రిపేర్ అయ్యి ఈ మోడల్స్ సాల్వ్ చేయండి. ప్రాక్టీస్ పేపర్స్ చేయండి ఇంకా. సో మీకు ప్రాక్టీస్ అవుతుంది అండ్ ఈ మోడల్స్ అయితే సరిపోతుంది అనమాట ఎగ్జామినేషన్. SSCకి సరిపోతుంది మీకు. అండ్ రైల్వే ఎగ్జామినేషన్స్ కూడా ఈ మోడల్స్ దాటి అయితే మనకి పేపర్లో ఇవ్వరు. ఓకే, సో మీరు ఇంకా క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేయండి, మీకు అలవాటు అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ వీడియోస్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ఇంకొన్ని ప్రాబ్లమ్స్ అయితే డైస్ ప్రాబ్లమ్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్.